ద్వితీయోపదేశకాండం 4:31 మోషే ఇజ్రాయెల్ ప్రజలతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనం చేయడు, నీ పితరులతో చేసిన నిబంధనను మర్చిపోడని అతను పలకడం మనం చూస్తున్నాం. అవును, మన దేవుడు మన చేయి విడిచిపెట్టేవాడు కాదు. ఇక్కడ విడిచిపెట్టుట అనే పదానికి హీబ్రూలో వాడబడిన పదం రఫా. రఫా అనే పదానికి ఉన్న అర్థాలు ఏంటంటే విడిచిపెట్టడం, విసర్జించడం, విఫలం చేయడం. అవును, మన దేవుడు మన చేయి విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మనల్ని విసర్జించడు, ఆయన మనల్ని విఫలం చేయడు. ఇక్కడ మోషే మాట్లాడుతూ వారు పాపం చేస్తే దాన్ని బట్టి శిక్షించబడతారని, కానీ ఎప్పుడైతే వారు దేవుని వైపు తిరుగుతారో దేవుడు వారిని విడిచిపెట్టడని ఆయన పలుకుతున్నాడు. అవును, ఆయన వైపు తిరిగిన వారిని ఆయన విడిచిపెట్టడు. యోధా రాజుల్లో మనస్సే అనే రాజు ఎంతో దుర్మార్గుడు. దాన్ని బట్టి దేవుడు అతన్ని అసూర్ రాజుల చేతికి అప్పగించారు. కానీ అతడు దేవుని వైపు తిరిగి దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు అతన్ని విడుదల చేయించి మరలా తన దేశానికి తిరిగి రప్పించాడు. కాబట్టి ఈ రోజు మనం ఆయన వైపు తిరిగి మన పాపాలను మనం ఒప్పుకున్నప్పుడు ఆయన మనల్ని ఎంత మాత్రం విడిచిపెట్టడు.